Hey everyone, before we go further, do not forget to click on the subscribe button and on the bell icon so that you will not miss our videos. And if you like this video, click on like and share with somebody. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాం. ప్యాషన్ లైట్ హౌస్ మినిస్ట్రీస్ సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుగు సర్వీస్కు మనందరం కూడా క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, ఈరోజు సాయంకాలం ఆరాధన చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, అద్వితీయ సత్య దేవుడా, మీకు స్తోత్రం చెల్లించున్నాం. కృపాసత్య సంపూర్ణుడుగా మా మధ్యకు వచ్చిన యేసయ్యను బట్టి స్తోత్రం చెల్లించున్నాం. సత్యస్వరూపియోగ ఆత్మదేవుని బట్టి మీకు స్తోత్రం చెల్లించున్నాం. మీరు మా జీవితంలో చేస్తున్న మేళ్ళన్ని బట్టి మీ స్తోత్రం ప్రభా. మీరు మా కొరక ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారో మేము తెలుసుకొనటానికి, మీ యొక్క దేవుని చిత్తమును భూమి మీద నెరవేర్చబడినట్లుగా మేమందరమును మీకు ఇష్టలుగా ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాం. భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము అని మీరు ప్రకటించిన విధముగా ఈ సీజన్లో మాకందరికి కూడా కావాల్సిన సమాధానం దయచేయమని అడుగుచు, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని అడుగుచు, ఈ కార్యక్రమం అంతటిని మీ హస్తములకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, నేడు మనము దేవుని మహిమ, ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ అనే అంశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. మరి లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినటువంటి మాటలు మనకందరికీ తెలుసు. మరొకసారి చదువుతున్నాం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనంలో, ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవునిని మహిమపరచుచు అనేటువంటి మాట ఇక్కడ కూడా చూస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 32వ వచనంలో, మరి సిమోయోను అనే భక్తుడు పలికినటువంటి మాటల్లో, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకై వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను, సకల ప్రజల కొరకు దేవుడు సిద్ధపరిచిన రక్షణకు నేను కనులారా చూచి తిని, ఇశ్రాయేలీలకు మహిమగాను అనేటువంటి మాటని ఇక్కడ చూస్తున్నాం. ఒక అధ్యాయంలోనే 3 సార్లు మహిమ అనేటువంటి మాట, దేవుని మహిమ అనేటువంటి మాటను మనము చూస్తున్నాం. దీన్ని బట్టి ఈ మాటకు గల ప్రాధాన్యత మనకి అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో మొత్తము 606 సార్లు మహిమ, దేవుని మహిమ అనే మాటలు రాయబడినాయి. వాటిలో మరి పాత నిబంధన గ్రంథంలో 376 సార్లు, క్రొత్త నిబంధనలో 230 సార్లు మహిమ అనేటువంటి మాట వాడబడింది. అంటే 606 సార్లు ఈ మాట పలకబడింది, బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే ఇది ఎంత శ్రేష్టమైనటువంటి మాట అనేటువంటిది మనము ఈ యొక్క అంశమును గురించి మనము తెలుసుకోబోతున్నాం. మహిమ అంటే మనకందరు కూడా ఈ మాట యొక్క జనరల్ మీనింగ్ అందరికి కూడా తెలుసు. అయితే ఈ మహిమను మరి ఈ 600 సార్లు రాయబడినటువంటి బైబిల్ గ్రంథములో వీటిని 3 రకాలుగా మరి వర్గీకరించడం జరిగింది బైబిల్ పండితులు. వాటిలో మొట్టమొదటిది మరి ది సెలెస్టియల్ కింగ్డమ్ లేక ది సెలెస్టియల్ బాడీస్ అనేటువంటిది, టెరిస్ట్రియల్ అనేది రెండవది, టెలిస్టియల్ అనేటువంటిది మూడవ మాట. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మరి 15వ అధ్యాయంలో 40వ వచనంలో మనం చూస్తే, ఆకాశ వస్తు రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. కాబట్టి ఇక్కడ ఈ మహిమలలో వేరువేరుగా ఉన్నాయని చెప్పి మరి అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాడు. ఈయన చెప్పినటువంటి మాటలను బట్టి 3 రకాలు ఇక్కడ మనం చూస్తున్నాం. అవే మనం ఇంగ్లీష్లో చెప్పుకున్నాం. మొదటిది ఆకాశ రూపములు, అంటే ఆకాశము లేక పరలోక రాజ్యమును చెందినటువంటి దేవుని మహిమ. రెండవది మరి
భూలోక సంబంధమైనటువంటి మహిమలు, భూలోక సంబంధమైనటువంటి మహిమలని మరి యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసం పొందిన తర్వాత ఈ లోకంలో ఆయన మనిషి కుమారుడిగా జన్మించిన తర్వాత ఆయన మరి ఆత్మ ద్వారా అరణ్యమున కొలిపోబడిన, అక్కడ సాతాను శోధింపబడినని రాయబడినది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. అక్కడ చివరిగా సాతానుడు ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభువుతో మరి ఒక కొండ మీదకి తీసుకొని పోయి అక్కడి నుండి భూలోకంలో ఉన్నటువంటి రాజ్యములు వాటి మహిమ అంతటిని చూపించి మరి నువ్వు నాకు మొక్కితే ఈ మహిమ అంతా కూడా నీకు ఇస్తానని చెప్పి చెప్తాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాడిని గద్దించి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవు, దేవునికి తప్ప ఎవరికి నువ్వు మొక్కకూడదని వ్రాయబడినదని చెప్తాను. కాబట్టి ఇది రెండవ రకమైనటువంటిది భూలోక సంబంధమైనటువంటి మహిమలు. మూడవది మరి సూర్యచంద్ర నక్షత్రములు, సూర్యునికి యొక్క కాంతి, దాని యొక్క ప్రకాశము, దాని యొక్క వెలుగు, దాని యొక్క మహిమ. మరి అదేవిధంగా చంద్రుడు, నక్షత్రములు, వాటికి ఉన్నటువంటి ఆ యొక్క ఆ గ్రాండ్నెస్, ఆ గ్రేట్నెస్, లేక ఆ యొక్క తేజో మహిమ, ఆ వెలుగు యొక్క మహిమ అనేటువంటిది మూడో రకమైనటువంటిది. మరి ఈ మూడు రకములలో అన్నిటికంటే అతి శ్రేష్టమైనది దేవుని యొక్క మహిమ. దేవుని యొక్క మహిమ మరి ఏ విధంగా, అది ఏ స్వరూపంలో ఉంటుంది? మహిమ అంటే ఏంటి? అది మరి ఒక కాంతినా, లేకుంటే మరి అది ఏదైనా ఒక స్వరములాగా వినబడుతుందా, ఏమిటి అని చెప్పి కూడా రకరకాలుగా మరి మనకి ఆలోచనలు రావచ్చు. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నిటిని కానీ గమనిస్తే ఈ మహిమ అనేటువంటిది దేవుని యొక్క మంచితనము. ఆ మంచితనం అనేటువంటి దానికి, మంచితనంలో చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి. మనం చూద్దాం, చూడండి. నిర్గమకాండం 33వ అధ్యాయము 18వ వచనంలో మోషే యెహోవాతో చెప్తూ ఉన్నాడు, దేవా దయచేసి నీ మహిమను నాకు కనపరచు అని చెప్పి అడుగుతున్నాడు. నీ మహిమను నాకు కనపరచు. ఎందుకంటే మహిమ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఆయనకి తెలుసుకోవాలని అనిపించింది అనమాట. అప్పుడు దేవుడు తన మహిమను గురించి చెప్తూ ఆయన ఏమన్నాడంటే, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచేదను, యెహోవాను నామమును నీ ఎదుట కనపరిచేదను అని చెప్పాడు. మోషే అడిగినప్పుడు యెహోవా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా మంచితనం అంతటిని నీకు కనపరుస్తాను, తర్వాత యెహోవాను నామమును నీకు బయలుపరిచేదను. ఆ నామములోనే మహిమ ఉంది. ఆయన మంచితనమే మహిమ. మంచితనంలో అది అన్లిమిటెడ్ అనమాట, అన్లిమిటెడ్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్వేస్ అని అంటాం మనము. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అని. కాబట్టి ఆ యొక్క మంచి అనేటువంటి దాంట్లో ఒక అన్లిమిటెడ్ మంచితనం అనేటువంటిది దాంట్లో ఉంది. అనంతమైనటువంటి మంచితనము, అది కూడా మరి ఎంతో ప్రకాశమంగా ఆ మంచితనం అనేటువంటిది బయటికి కనబడుతుంది. ఉదాహరణకు మరలా ఇంకొక మాట చూస్తాం. ఇక్కడే నిర్గమకాండం 34:6 దేవుడు ఏం చెప్తాడంటే, దేవుడు మోషే అడిగినప్పుడు, నువ్వు కనులారా నన్ను మహిమను చూడలేవు, కాబట్టి నువ్వు ఒక రాతి వెనక, కొండ రాతుల వెనక ఉండి ఆ సందులో నుండి చూడు అని చెప్తాడు. అంతేకాకుండా ఆ యొక్క సందుకి నా చేయి కూడా అడ్డం పెడతాను, అప్పుడు నేను నిన్ను దాటిపోయేటప్పుడు నువ్వు మహిమను చూస్తావు అని చెప్పాడు. ఆ విధంగా చేసినప్పుడు మరి నిర్గమకాండం 34:6 యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు, దేవుని మంచితనమును గురించి మరి ఈ విధముగా రాయబడి ఉన్నది. ఆ మంచితనం అంటే ఆయన మోషే ఈ విషయాలన్నిటిని గురించి అక్కడ రాస్తున్నాడు. దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు. దయ, దీర్ఘశాంతము, కృపా సత్యములు, ఇవన్నీ కూడా దేవునిలో విస్తారముగా ఉన్నాయి. ఈ విస్తారము, ఈ యొక్క క్వాలిటీస్, ఇవన్నీ కూడా మనము ఆయన స్తుతించి మహిమపరిచి గణపరిచే విధముగా అవి ప్రకాశవంతముగా ఉండి దేవుని యొక్క ఆధిపత్యమును, అధికారమును, ఆయన యొక్క ఔన్నత్యమును తెలియజేస్తూ ఆయన యొక్క ఉనికిని తెలియజేసేటువంటిదే మహిమ అని చెప్పచ్చు. ఆయన యొక్క ఉనికిని, ఆయన స్వభావాన్ని ఇవి మరి మాటల ద్వారా మనము తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇవన్నీ కూడా దేవుని యొక్క మహిమలో ఇమిడి ఉన్నాయి. ఇంకా అనేక మంచితనములు అనేకములు ఉన్నాయి. మరి బైబిల్ గ్రంథంలో ఉన్న మంచితనములు, మరి ఆత్మఫలములు, ఇవన్నీ కూడా దేవుని యొక్క మంచితనంలో మరి ఇమిడి ఉన్నాయి. ఆ మంచితనమే
దేవుని యొక్క మహిమ అని మనము చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క మహిమ మరి యేసుక్రీస్తు ప్రభువు కృత నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయన జన్మించటమే ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మహిమ, సర్వోన్నతని మహిమ ఆమెను కమ్ముకొని ఉండెను, ఆమెను ఆవరించెను అని చెప్పి రాయబడి ఉన్నది. కాబట్టి ఆ సర్వోన్నతని మహిమ ద్వారా ఆయన యొక్క సర్వశక్తిమంతుడైన పరిశుద్ధాత్మ యొక్క కార్యమే ఆమెలో మరి యేసుక్రీస్తు ప్రభువు జన్మించటానికి కారణమైంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మహిమాస్వరూపుడుగా జన్మించాడు. మరి ఆయన యొక్క జననము, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము, ఆయన ఆరోహణము ఇవన్నీ కూడా మహిమాయుతమైనవి. మరి ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి మరి అనేక మాటలు రాయబడి ఉన్నాయి. మరి వాటిలో మనకు మహిమా స్వరూపి, మహిమా మహాత్మ్యములు గలవాడు, అదేవిధంగా ఆ మహిమా ప్రభావములు అనే మాటలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మరి అనేక సందర్భాలలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, సూచక్రియల ద్వారా ఆయన తండ్రి నామం మహింపరిచే విధంగా ఆయన చేస్తూ వచ్చాడు. మరి ఆయన కానాలో చేసినటువంటి మొట్టమొదట జరిగినటువంటి వివాహమునకు హాజరైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో కలిసి హాజరైనప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ నీటిని ద్రాక్షరసముగా మార్చి మరి దేవుడు తన మహిమను కనపరిచాను అంటుంది. అది మొదటి సూచక క్రియగా బైబిల్ గ్రంథంలో రాయబడినది. అదేవిధంగా అనేక సూచక క్రియలు, మహత్కారములు, అద్భుత కార్యములు అన్నీ కూడా దేవుని యొక్క మహిమను తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువు తన కార్యముల ద్వారా తండ్రి అయిన దేవుని మహిమపరచుట అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశంగా కనబడుతుంది. ఎందుకంటే మరి మత్తయి సువార్త, మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరి రాయబడినటువంటి మాట ఏంటంటే, మీరు ఫలించడం వలన, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి నామం మహిమపరచబడును అని ఆయన చెప్పాడు. కాబట్టి తండ్రి నామం మహిమపరచబడుట, దానికి మనము బహుగా ఫలించవలసిన వారమైనాము. ఏ విధంగా మనం ఫలిస్తాము? మనము దేవునిలో అంటు కట్టబడినప్పుడు, ఆయన వాక్యము మన హృదయంలో, మనం ఆయనలో ఉన్నప్పుడు ఆయన మీకు ఏది కావాలనో అది అడుగుడి, మీకు సమస్తం ఇస్తానని చెప్పి కూడా రాసినాడు. కాబట్టి ఈ యొక్క మహిమ కార్యంలో అనేక అద్భుత కార్యములు, మరి లాజరు చనిపోయినప్పుడు లాజరును బ్రతికించే విషయంలో మరి లాజరు యొక్క సహోదరితో యేసు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు, దేవుని మహిమను చూచెదవు, నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు అని చెప్పాడు. కాబట్టి ఈ మహిమ మహాత్మ్యముల గురించి మరి అనేక విషయాలు రాయబడినాయి అనేక సందర్భాలలో. మరి మహిమ అనేటువంటిది ఏ విధంగా మనము కేవలము ఇప్పుడు చెప్పుకున్నట్టుగా దీర్ఘశాంతము, మరి దయాళుత్వము, మంచితనము, ఇవన్నీ మరి కూడా కృపాసత్యములు, దయా కనికరము, కృప ఇవన్నీ కలిసి మరి దేవుని యొక్క మహిమలో ఉన్నప్పుడు మనము అదొక కొన్ని క్వాలిటీస్ మాత్రముగా తీసుకోవటానికి లేదు. అది ఎంత ఉన్నతముగా ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క క్వాలిటీస్ని బట్టి ఆయనకు ఉనికి ప్రకాశవంతంగా ఉండేది. మరి సీనా కొండపైన మోషే యెహోవా దేవునితో గడిపినప్పుడు అక్కడ జరిగినటువంటి దృశ్యం మనం చూస్తాం. ఆ చెట్లు పచ్చని గడ్డి లేక ఎండిపోయినటువంటి పచ్చని చెట్లు కూడా అవి ఏం కాలిపోలేదు, కానీ అవన్నీ కూడా మండుతూ ఉన్నాయి. ఆ విధంగా ఆయన మహిమ మండుతున్న అగ్నిగా అనేక సందర్భాలలో కనబడటం జరిగింది. మరి మహిమ వచ్చి ఆ దహన బలులను దహించి వేసినట్టుగా కూడా కొన్ని చోట్ల రాయబడినది. కాబట్టి ఆయన మహిమ యొక్క స్వరూపము మనము ఆ విధంగా ఊహించుకోవచ్చు. అంతేకాకుండా దేవుని యొక్క మహిమలో గడిపినటువంటి మోషే మరి తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన యొక్క ముఖము కూడా ప్రకాశించబడింది. ఆ ఇశ్రాయేలీలు ఎవరు కూడా ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. ఆ విధంగా మహిమ అనేటువంటిది మరి ఒక మనిషి మీదకి వచ్చినప్పుడు అది మహిమను మనిషిని లేక మానవుని మహిమా స్వరూపిగా మారుస్తుంది. ఆ దేవుని యొక్క మహిమలో ఉన్నటువంటి శక్తిని మనము తెలుసుకొని దేవుని ఎల్లప్పుడూ మహిమపరచవలసిన వారమై ఉన్నాము. ఆయన మహిమ మహాత్మ్యములు, ఆయన ఆశ్చర్య కార్యములు, ఆయన ఘనకార్యములన్నిటిని కూడా స్తుతించి గణపరచుటయే ఆయనను మహిమపరచుట. ఎల్లప్పుడూ ఆయనను స్తుతించి గణపరచుటయే ఆయనను మహిమపరచుట.
ఎందుకంటే ఈ దూతలు పాడిన ఆ పాటను మనం విన్నాము. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము అని పాడుచుండిరి అని రాయబడినది. దేవుని స్తుతించుచుండిరి అని రాయబడింది. కాబట్టి పరలోక రాజ్యములు ఎప్పుడు కూడా జరుగుతుండేది ఇదే, ఆయన ఆరాధన, ఆయన స్తుతి. అందుకనే ఇక్కడ రోమపత్రిక 11:36 చూస్తే సమస్తం ఆయన మూలముగా కలిగను, ఆయన ద్వారా కలిగను, ఆయన కొరకు కలిగను అని రాయబడినది. ఈ భూలోకంలో ఆయన సృష్టించినప్పుడు సమస్తమును ఆయన ద్వారానే కలిగింది. భూలోకంలో ఏది కూడా మరి అదృశ్యమైనటువంటివి అన్నీ మనం చూసేటువంటివి కానీ, దృశ్యమైనవి కానీ, ఇవన్నీ కూడా దేవుని మూలముగానే కలిగినాయి. ఆ తర్వాత ఆయన ద్వారా, ఆయన నిమిత్తము కలిగిన, ఆయన నిమిత్తం అంటే ఆయన కొరకని, ఆయన నిమిత్తం అంటే ఆయన కొరకు. కాబట్టి ఉదాహరణకు మానవుల్ని తీసుకుంటే, మానవుడిని ఎంతో దేవుడు సొంతగా అందరి నోటి మాటతో సృష్టిస్తే, సృష్టి అంతటిని మానవుని మాత్రం తన సొంత చేతులతో నిర్మించాడు. ఆ మానవునికి ఆయన ప్రత్యేకమైనటువంటి తన పోలిక చొప్పున మానవుని ఏర్పాటు చేసుకొని, ఆయన నాసికారంధ్రంలో, నరుని యొక్క నాసికారంధ్రంలో జీవవాయువుగా అతను జీవాత్మయానం. కాబట్టి ఆ విధంగా మానవుని తయారు చేసుకున్నాడు. ఎందుకంటే తన కొరకు అని. కాబట్టి మనము సృష్టింపబడినప్పుడు అప్పటి నుండి ఇప్పుడు కూడా మనం జన్మిస్తున్నాము, మనం పుడుతున్నాము, ఈ లోకంలో జీవించి ఉన్నాము అంటే అది దేవుని కొరకు అనేది మనం మొట్టమొదటిగా గమనించాల. ఎందుకంటే సమస్తం దేవుని మూలంగా జరిగాను, దేవుని వలన జరిగినవు. తర్వాత దేవుని నిమిత్తము అనే మాట రాయబడింది. దేవుని నిమిత్తము, ఆయన కొరకు, ఆయన ఆ పర్పస్ అనేది ఏంటంటే మన మానవుని సృష్టించడంలో మనము దేవుని కొరకు జీవించాలని చెప్పి ఆయన కొరకు మనలను నిర్మించుకున్నాడు. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి మన యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే, ప్రతి క్రైస్తవుని యొక్క జీవితము, ప్రతి విశ్వాస యొక్క జీవిత లక్షణము మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని మహిమపరచాలా, దేవుని ఘనపరచాలా, దేవుని స్తుతించాలా, దేవుని ఆరాధించాలా. అదే దేవుడు కోరుతుంది. అంతేగాని మన ధనము కానీ మనం సమస్తమును విడిచిపెట్టి మరి ఆయన వెంబడించమనటమో, లేకపోతే సమస్తమును నిలువు దోపిడిలాగా దేవునికి ఇవ్వమని కానీ అడగడం లేదు. ఆయన మరి నోటితో, మన దేవుడు మనకి ఇచ్చినటువంటి నోటితో దేవుని మహిమపరిచి స్తుతించి ఘనపరచుట, అదే దేవునికి యొక్క మహిమ ఘనత ఆయనక చెల్లించుట. మరి ఒక దేవుని యొక్క మహిమ మరి మన మీద ప్రకాశించినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి మాటను ఒకసారి చూస్తాము. మరి యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయం చూద్దాం. 1వ వచనం నుండి, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమి మీద చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్మి ఉన్నది. యెహోవా నీ మీద విజయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీకు వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కాబట్టి దేవుని యొక్క మహిమ మన మీద ఉన్నది. విశ్వాసుల పైన, క్రైస్తవుల పైన, మరి ఎవరైతే దేవుని కొరకు దేవుని యొక్క మహిమను గురించి తెలుసుకున్నారో వారందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క మన తలపైనే ఉన్నది. మన దేవుడు మన పైన ఉదయించినాడు. మనము లేచి తేజరిల్లాలి. మనము లేచి దేవుని కొరకు తేజరిల్లటం అంటే వెలుగుగా ప్రకాశించటము, మన మంచితనము, అవన్నీ కూడా ఈ లోకమునకు వెలుగుగా ఉన్నప్పుడు మనము మన మంచితనం బట్టి జనులు తండ్రిని మహింపరుస్తారు అని రాయబడిన. మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రిని మహింపరచులాగునా అని రాయబడినది. కాబట్టి మనము ఆ విధంగా దేవుని మహింపరచడం మన జీవితం ద్వారా. ఎందుకంటే దేవుని యొక్క మహిమ మన మీద ఉన్నది, మహిమ మనలను ఆవరించి ఉన్నది. మనము చూడాలి, మనం గమనించాలి, మనం తెలుసుకోవాలి. నీ తలపైన అది ఉన్నదని రాయబడి చూడండి. నీ మీద ఉదయించుచున్నాడు, లెమ్ము తేజరు, మహిమ నీ మీద ఉదయించుచున్నాడు అని రాయబడింది. తర్వాత యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, మన మీద ఉదయించున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. మన మీద, మన తల మీద ఆయన మహిమ కనబడుచున్నది. పైనుండి మహిమ మన మీద కనబడుతున్నది. మరి ఒక వ్యక్తి మరి ఈ విషయాన్ని నమ్మి మనం స్వీకరించినప్పుడు, విశ్వాసంతో స్వీకరించినప్పుడు, విశ్వాసంతో మనం ఆమేనని పలికినప్పుడు దీనిని మనము పొందుకోగలము. ఈ మహిమను పొందుకోవడం బట్టి ఏం జరుగుతుందంటే, జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. జనాలు మరి రాజులు అంటే పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కానీ మీ దగ్గరికి రావాల్సి వస్తుంది.
అంతేకాదు చూడండి, అనేక విషయాలు మరి ఈ గ్రంథంలో ఇదే అధ్యాయంలో రాయబడినవి. అంతా కూడా ఎవడును నీ మార్గమును దాటిపోలేడు, నేను శాశ్వతమైన శోభాతిశయముగా చేసేదను, బహుతరములకు సంతోషకారణంగా చేసేదను. శాశ్వతమైనటువంటి శోభాతిశయముగా, బహుజనములకు బహుతరములకు సంతోష కారణంగా చేసేదను అని రాయబడింది. శాశ్వతమైనటువంటి శోభాతిశయము, ఎటర్నల్ ఎక్సలెన్సీ, బహుతరములకు సంతోషకరం, జాయ్ ఆఫ్ ది జనరేషన్స్. కాబట్టి ఆ విధంగా జనరేషన్స్ అంటే తరములు, అంటే మన తరం తర్వాత వచ్చేటువంటి తరతరములన్నిటికీ మనము సంతోషకారణంగా ఉంటాము. మరి శాశ్వతమైనటువంటి శోభాతిశయముగా ఉంటాం. ఒక శోభ, అతిశయించేటువంటి శోభ మనలో ఆ మహిమ, దేవుని యొక్క మహిమ ద్వారా కలుగుతుంది. ఇవన్నీ కూడా మరి దేవుడు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మరి మనం మహిమను గురించి అనేక సందర్భాల్లో పుట్టినప్పటి నుండి రాయబడినటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో 4 సువార్తల్లో కానీ మనం గమనిస్తే మహిమ మహిమ మహిమ, దేవునికి మహిమ, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఈ విధముగా మనకందరికి కూడా దేవుడు సమాధానమును మరి క్రిస్మస్ సీజన్లో దయచేయనుగాక. మరి అంతేకాకుండా సమస్తమైన ఘనత, మహిమ, స్తుతులు, స్తోత్రములు, ఆధిపత్యం, అధికారము, జ్ఞానము, బలము యుగ యుగములు ఆయనకే కలుగునుగాక అని మనము మరి దేవుని మహిమపరచవలసిన వారమై ఉన్నాము. అట్టి గొప్ప కృపా దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మరి ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మీ యొక్క జనన సందర్భంలో దేవదూతలు మరి ప్రశంసించినటువంటి మాటలను మేము ధ్యానం చేస్తున్నాం. మరి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అని చెప్పబడిన విధంగా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని మహింపరిచేవారిగా చేయండి. మరి తద్వారా మేము సమాధానమును, శాంతిని, మరి అనేక రకములైనటువంటి వాగ్దానములు మీరు మాకు ఇచ్చి ఉన్నారు. మరి జనములు నీ వెలుగునకు వచ్చేదరు అని చెప్పిన విధంగా మరి రాజుని ఉదయ కాంతికి వచ్చేదరు. మరి నువ్వు శాశ్వతమైన శోభాతిశయంగా చేయబడదు, బహుతరములకు సంతోష కారణంగా ఉంది అని ఈ మాటలను బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాం. అవన్నీ కూడా మరి ఈ కార్యక్రమం వింటున్నటువంటి ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. మరి మీ యొక్క మహిమ మా మీద ఉన్నది, మా తలపైన అది ఉన్నది. మరి ఈ యొక్క ఉదయ కాంతిని మేము తెలుసుకోవటానికి ఏ విధంగా చీకటిని తొలగిస్తూ ఉదయమున మరి వెలుతురు వస్తుందో అదేవిధంగా మా జీవితంలో చీకటిని తొలగించి మరి నూతన సంవత్సరంలో మేము నూతన రీతిగా వెలుగుతూ ప్రకాశించే వారిగా మీ యొక్క సన్నిధిలో జ్యోతులుగా మేము వెలగటానికి సహాయం చేయమని అడుగుచు సమస్తమైన ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.